ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి యాక్చువల్ నిజానికి తెలుగు మీడియాలో ఎవరు మాట్లాడరు వీటి గురించి. అసలు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి మేము ఈవెన్ గ్లోబల్ రౌండప్ లో కూడా మాట్లాడుతూ ఉంటాము. ఆయా దేశాల మధ్య జరిగినటువంటి ఒప్పందాలు ట్రేడ్ కి సంబంధించి ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకోవడం యూకే అనేది చాలా రోజుల నుంచి ఆగుతూ వచ్చింది. దాని మీద గిరిధర్ గారు అంటే ఇంటర్నేషనల్ రిపర్కేషన్స్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ నేషనల్ మన జాతీయ స్థాయిలో మన దేశవ్యాప్తంగా ఆలోచిస్తే దానివల్ల కలిగే ప్రభావం ఏంటి అనే అంశానికి సంబంధించి మనం మాట్లాడలేమో. పీయూష్ గోయల్, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ చెప్తూ ఉన్నారు యాక్చువల్లీ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ యూఏఈ తోటి, ఆస్ట్రేలియా తోటి, యూకే తోటి, ఇతర దేశాలతోటి మనం చేసుకుంటున్నాం. దాని ద్వారా మన భారతదేశంలో ప్రొడ్యూస్ అవుతున్నటువంటి అగ్రికల్చర్ సెక్టర్లో ముఖ్యంగా వ్యవసాయ రంగంలోని ఉత్పత్తులకు వాటిని బయట ట్రేడ్ చేయడానికి, బయట దేశాలకి ఎగుమతి చేయడానికి వాటికి ఉపయోగపడుతుంది. ఇది మన దేశంలో వ్యవసాయ రంగానికి ఊతమిస్తుంది అనేది ఆయన చెప్తున్నమాట. ఒక్కసారి వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్? యాక్చువల్లీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటే ఏంటి, దీనివల్ల భారతదేశంలో రైతులకు మన ఇండస్ట్రీకి కలిగే ప్రయోజనం ఏంటి? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ట్రంప్ చెప్పినట్లు కాదు సాయి గారు, ఇది రెండు వైపులా బెనిఫిట్ ఉంటుంది. కరెక్ట్. మన ప్రోడక్ట్స్ వాళ్ళ కంట్రీకి వస్తుంది, వాళ్ళ కంట్రీలో ప్రోడక్ట్స్ మనకు వస్తుంది. డ్యూటీ ఆల్మోస్ట్ జీరో ఉంటుంది. అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ మన దేశంలో వచ్చి అమ్ముకోవచ్చు, మన ప్రోడక్ట్స్ మనం అక్కడ పంపించవచ్చు. అది మనం ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పినట్టు యూకేతో సైన్ చేసుకున్నాం. మనకు ఆల్రెడీ 2022లో మనం యూఏఈ, ఆస్ట్రేలియాతో కూడా సైన్ చేయించుకున్నాం. అది కాకుండా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఉంది, స్విట్జర్లాండ్ కానివ్వండి, ఐస్లాండ్, నార్వే, లంచెస్టన్, వీళ్ళందరితో కూడా మనకి అగ్రిమెంట్ ఉందన్నమాట. సో ఈ అగ్రిమెంట్లో ఏమంటున్నారు పీయూష్ గోయల్ గారు, ఎందుకంటే ఆయన చాలా ప్రాక్టికల్గా యూఎస్ గవర్నమెంట్తో కూడా డీల్ చేస్తున్నారు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ట్రంప్ వాళ్ళ టీం అన్నారంట, ఈయన మాకు అక్కర్లేదు, ఈజ్ వెరీ హార్డ్ నెగోషియేటర్, పీయూష్ గోయల్ని పక్కన పెట్టేసి మీరు ఇంకెవరిని పంపి అని చెప్పి మోదీ గారు చెప్పారంట. మోదీ గారు చెప్పారంట ఆయన ఎవరిని పంపిన ఆయన ఉంటారని చెప్పారంట. చాలా టఫ్ మనిషి నెగోషియేటింగ్, ఈజ్ చార్టర్డ్ అకౌంటెంట్, యూ నో దట్ గోల్డ్ మెడలిస్ట్. కరెక్ట్. సో పీయూష్ గోయల్ ఏం చెప్పారంటే, పీయూష్ గోయల్ గారు చెప్తే మనకు మెయిన్ ప్రాబ్లం రాబోతుంది సాయి గారు, ఈ అమెరికాతో అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు అగ్రికల్చర్ దెబ్బతింటుంది మనది చాలా మటుకు. స్పెషలీ మన రైస్ ఎక్స్పోర్ట్స్, బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ మనకి చాలా ప్రాబ్లం రాబోతుంది యూఎస్తో అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు. వాళ్ళ ప్రోడక్ట్స్ మన దేశంలో వచ్చి అమ్ముకుంటే మనం కొనాలన్నా వద్దని మన కన్జ్యూమర్ డిసైడ్ చేస్తారు. భారతదేశంలో అదొక మంచిగా ఉంది, మీరు బయట నుంచి ఏం తీసుకొస్తే తీసుకోవడానికి ముందు పాత సిస్టంలో ఉండేది. కానీ ఇప్పుడున్న దాంట్లో మీరు బయట నుంచి వస్తే మీరు చూసుంటారు, పెద్ద పెద్ద గోవాలు అమ్ముకుంటారు హైదరాబాద్లో, చూస్తేనే మీకు తెలిసిపోతుంది ఇక్కడ కాదు, ఫ్రమ్ థాయిలాండ్ అని చెప్పి రాసి ఉంటుంది, దాని మీద కెనడియన్ యాపిల్స్ అని రాసి ఉంటుంది. అవును, మీరు అన్నీ కొనక్కర్లేదు, మీరు కావాలని రేట్ చూసి మీరు ఏ తక్కువ ఉంటే అది తీసుకుంటారు, క్వాలిటీ కూడా చూస్తారు అది టైంలో. ఇప్పుడు జరిగే దాంట్లో సో ఏం చేస్తున్నారు, ఈ ప్రోడక్ట్స్ అంతా మూవ్ చేస్తున్నారు సాయి గారు. మన అగ్రికల్చరర్స్ కూడా, అంటే అగ్రికల్చర్ అనగానే చాలా బ్రాడ్ బేస్డ్, ఫిషరీస్ నుంచి డైరీ దాకా ఉంటుంది, నడిమిట్లో ప్యాడీ కల్టివేషన్ మిగతా అన్నీ ఉంటుంది. దీన్ని మూవ్ చేస్తున్నారు మిగతా కంట్రీస్కి. ఎందుకంటే రేపు యూఎస్ మార్కెట్ మనకి బ్లాక్ అయిపోతే మనం ఎక్కడ ప్రాబ్లం రాకుండా మనం మిగతా కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. దాంట్లో స్పెషలీ అగ్రికల్చర్, అనిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్. ఇన్ఫ్యాక్ట్ ఎక్స్పోర్ట్ ఏం చెప్తున్నారంటే ఇండియాకి పొటెన్షియల్ ఉందని 5-fold జంప్ జరిగి 20 లక్షల కోట్ల ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పి పీయూష్ గోయల్ గారు చెప్తున్నారు. దానికని 3 మెయిన్ పాయింట్స్ దానికి ఉంది సాయి గారు. ఇది మీరు గ్లోబల్ రౌండప్లో ఇక్కడ డిస్కషన్ రాదు, ఎందుకంటే మనకు ఉన్న ప్రాబ్లం ఇక్కడ లోకల్ లెవెల్లో చూడడానికి ఏమిటంటే భారతదేశం మనకు వాల్యూ అడిషన్ లేదు. ముందు గ్రానైట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, దీంతో సంబంధమే లేదని. ముందు గ్రానైట్ ఒక 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందు ఫస్ట్ గ్రానైట్ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నారంటే చైనీస్ వాళ్ళు వచ్చి మొత్తం రఫ్ గ్రానైట్ బ్లాక్స్ తీసుకెళ్ళిపోతారు, పెద్ద బ్లాక్. మన చిత్తూరు వైపు ఇక్కడ కూడా తెలంగాణ వైపు కూడా ఉంది, కర్ణాటక వైపు ఉంది. తక్కువ రేటుకి పెద్ద బ్లాకులు తీసుకెళ్ళిపోతారు, షిప్లో వేసేసుకుని వాళ్ళు దానికి స్లైస్ చేసి కట్ చేసి పాలిష్ చేసి 5-6 సార్లు ఒకసారి 10 సార్లు ఎక్కువ రేట్లో వాళ్ళు అమ్ముతారు అన్నమాట. ఐరన్ ఓర్ ఇప్పుడు మన గాలిజనాథన్ ఇక్కడ మైనింగ్ కూడా అట్లాగే సేమ్ థింగ్. సో ఇక్కడ కూడా అదే చేస్తున్నారు. సో వాల్యూ అడిషన్ చాలా ఇంపార్టెంట్. వాల్యూ అడిషన్ చేయటం ఏముంటుందంటే, వాల్యూ అడిషన్లో మీరు ఆ ప్రోడక్ట్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఫిషరీస్, మీరు ఫిష్ ఒక్కటే పంపించేస్తే దాని వాల్యూ ఫిష్గానే ఉండిపోతుంది. ప్రాన్ ఒక్కటే పంపిస్తే ప్రాన్గా ఉండిపోతుంది. మీరు దాన్ని క్లీన్ చేసి పంపిస్తే ఇంకో రేట్ ఉంటుంది. ఫిష్ని మీరు కట్ చేసి పంపిస్తే ఇంకో రేట్ ఉంటుంది. ఎందుకంటే బయట ఉన్న రాష్ట్రాల్లో మన దగ్గర రోడ్ సైడ్లో కట్ చేసి స్లైస్ చేసి ఇచ్చిన కెపాసిటీ అక్కడ లేదు. వాళ్ళకి రెడీమేడ్ ప్రోడక్ట్స్ కావాలని మీరు దాన్ని లేబుల్ చేసి ప్యాక్ చేసి పంపిస్తే బ్రాండెడ్ ఐటమ్గా దాని వాల్యూ 3-4 సార్లు ఎక్కువ అవుతుంది. సో డెఫినెట్గా పీయూష్ గోయల్ గారు చెప్తున్నారు ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ చాలా ఇంపార్టెంట్ మనం ఈ ఫ్రీ ట్రేడ్లో. సో మన మార్కెట్ మర్చిపోయి ఇది పెట్టుకొని ఇక్కడ ఉంటుంది, ఇక్కడ అమ్మాల్సిందే, కానీ బయట కూడా మనం అమ్మచ్చు, ఎక్కువ వాల్యూ వస్తుందని చెప్పి చెప్తే ఒక సెషన్లో చేంబర్ ఆఫ్ కామర్స్ సెషన్లో మాట్లాడారు. సో దాని గురించి ఏం చెప్తున్నారు, ఇండియన్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ సాయి గారు ఇప్పుడు ఫిషరీస్ ఎక్స్పోర్ట్ ఇప్పుడున్నది 4.5 lakh crores. మనం 20 లక్షల కోట్ల గురించి మాట్లాడుతున్నాం.
సో ఇక్కడ నుంచి 5 times వీ కెన్ గ్రో. ఎందుకంటే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒక్కొక్క దేశంతో చేసుకుంటూ పోతే మనకి అమెరికా మీద డిపెండెన్స్ తగ్గిపోతుంది. రేపు ట్రంప్ ఆయన పెద్ద చైర్ నుంచి దిగొచ్చి మనతో మాట్లాడతారు అప్పుడు. ఎందుకంటే మీకు అక్కర్లేదమ్మా, అమెరికా అక్కర్లేదు, మేము ఇంకా ఎక్కడ నమ్ముకుంటామని చెప్పి వీ కెన్ టెల్ ప్రెసిడెంట్ ట్రంప్ ఆన్ హిస్ ఫేస్ అన్నమాట. కానీ దానికి క్వాలిటీ బ్రాండింగ్, అందుకే ఇక్కడ మన ట్రేడర్స్, మన దగ్గర ఉన్న ఫిషర్మెన్ కమ్యూనిటీ కానివ్వండి, డైరీ కమ్యూనిటీ కానివ్వండి, ఈవెన్ ప్యాడీ కల్టివేషన్, మనం ఎక్కువ బ్రాండింగ్ మీద ఎక్కువ చూపలేదు మనకి. వీ డోంట్ డూ దాట్. ఎవడో థర్డ్ పార్టీకి ఇచ్చేస్తాం, వాడు డేబుల్ పెట్టేసుకుంటాడు, దానికి డబుల్ రేట్లు అమ్ముకుంటాడు సాయి గారు. సో ఇప్పుడు అది ఒక్కటే కాకుండా మిగతా ఇండస్ట్రీస్ కూడా మూవ్ అవుతుంది అంటున్నారు పీయూష్ గోయల్ గారు. లీచీ, పైనాపిల్, బాటిల్ గోల్డ్, జామున్, కాలాజామున్ అది ఎక్స్పోర్ట్ అవుతుందంట. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్కి వెళ్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలాజామున్ యూకేకి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇప్పుడు లీచీస్ పంజాబ్ నుంచి దోహాకి వెళ్తుంది, దుబాయ్కి వెళ్తుంది. లుక్ ఎట్ ద మార్కెట్ సాయి గారు. మీకు ఇక్కడ వచ్చే రేట్ కన్నా మీకు మినిమం 3 times రేట్ వస్తుంది అక్కడికి. కానీ దానికి బ్రాండింగ్ ఉండాలి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉండాలి. అప్పుడు ఆ దేశం నుంచి వచ్చిన ప్రోడక్ట్ మనకి డ్యూటీ ఉండదు అక్కడ వెళ్ళినప్పుడు. అన్నిటికంటే ఇంపార్టెంట్, మొన్న మ్యాంగో ఎక్స్పోర్ట్లో ఒక పెద్ద ప్రాబ్లం జరిగింది యూఎస్తోని. మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటుంది, స్పెషల్లీ యూఎస్ లాంటి యూరోపియన్ కంట్రీస్లో. పెస్టిసైడ్స్ కానివ్వండి, దానికి క్వాలిటీ చెక్ ఉంటుంది. భారతదేశంలోనే జరుగుతుంది ఆ చెక్ చేసి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఏదో ఒక చిన్న పేపర్ వర్క్లో ఆల్మోస్ట్ ఐ థింక్ 5-6 కోట్ల వర్త్ పోయిందండి, మ్యాంగోస్ పోయినాయి 2-3 కన్సైన్మెంట్స్లో. అది కాకూడదు, నేర్పియాల్సి వస్తుంది ఫార్మర్స్ని ఇక్కడ. సో ఇక్కడున్న అగ్రికల్చర్ కాలేజ్ కానీ, మన దగ్గర రాజేంద్ర నగర్లోని కాలేజ్ కానీ, వాళ్ళు ఇక్కడున్న లోకల్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్, దాని తర్వాత FSSAI వాళ్ళతోనే, మిగతా క్వాలిటీ కంట్రోల్ చేసే వాళ్ళతో అందరు కలిసి పనిచేస్తే మన ఫార్మర్స్కి మొయినాబాద్ వైపు టమాటాలు రోడ్డు మీద పడేస్తారు 5 రూపాయలు అయినప్పుడు. అవును, 100 రూపాయలు అయినప్పుడు ఎవడు కొనరు, 2 సైడ్ల నుంచి వాళ్ళు డబ్బులు తింటారు వాళ్ళు. సో ఆ ప్రాబ్లంలో ఇప్పుడు రాకూడదు. డెఫినెట్గా ఇండియా హ్యాస్ అ హ్యూజ్ పొటెన్షియల్. మనం ఇప్పుడు దాకా సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్, గ్రానైట్ ఎక్స్పోర్ట్, మిగతా ఎక్స్పోర్ట్ చూసుకుంటూ వస్తున్నాం. కానీ వెజిటబుల్ ఎక్స్పోర్ట్స్ అనేది, ఫ్రూట్ ఎక్స్పోర్ట్స్ అనేది చాలా పెద్ద పొటెన్షియల్ ఉంది. దీన్ని ట్యాప్ చేయడంలో ఇక్కడున్న MBA స్టూడెంట్స్, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, విశ్వేశ్వరరెడ్డి గారు ఒకసారి నేను మాట్లాడుతూ చెప్పాను, ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీ మొయినాబాద్ వైపు. అవును, అక్కడ రోడ్డు మీద పడేస్తారు టమాటా, కిలోలు 100 కిలోలు 200 కిలోలు ఎత్తుకెళ్తూ ఉంటారు ఎవరో పోతున్నారు. వాళ్ళు అమ్మడానికి కూడా కెపాసిటీ లేదు వాళ్ళ దగ్గర, వాళ్ళకి పేషెన్స్ లేదు. 5 రూపాయలకి ఏమొస్తుంది వాళ్ళకి? కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చాలా మంచిగా ప్రపోజల్ పెట్టారు. సురేష్, ఒక పని చేద్దాం, ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళకి 3rd year 4th year వాళ్ళకి ప్రాజెక్ట్ ఉంటుంది, ఒకటి ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్. దాంట్లో వాళ్ళు ఏదో ఒక రోబో తయారు చేస్తారు, లేకుంటే ఒక కార్ తయారు చేస్తారు, సేమ్ ప్రాజెక్ట్ ఎవ్రీ ఇయర్, ఒక Formula 1 కార్, అది పాతలు చేసిన అదే డిజైన్ వీళ్ళు పెట్టుకుంటారు. అది కాకుండా ఒక చిన్న మెషిన్ పెట్టి డైరెక్ట్ రైతు ఫీల్డ్కి దిగి ఈ టమాటాలని దాంట్లో వేసి దాన్ని ప్యూరీగా కన్వర్ట్ చేసి దాన్ని కెచప్ చేసి అమ్మితే 5 రూపాయల టమాటా మీకు 100 రూపాయలు కెచప్గా అమ్మచ్చు కిలోకి. వాల్యుడేషన్ చూడండి 20 times. అది ఎందుకు సో ఆ టైంలో నాకు తెలియదు ఇంకా విశ్వేశ్వరరెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు లేదా ఆయన, బికాజ్ హీఈస్ అన్ ఇంజనీర్ హిమ్సెల్ఫ్. అట్లాంటి ఐడియాస్ కావాలి సాయి గారు. పెద్ద మీరు సాఫిస్టికేటెడ్ సెటప్ అక్కర్లేదు, బేసిక్ ఐడియాస్. ఇక్కడున్న MBA స్టూడెంట్స్ వీళ్ళకి ప్యాకేజింగ్ నేర్పియాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ IITలో డిజైన్ కోర్స్ ఉంది, వాళ్ళు నేర్పించచ్చు ఎట్లా డిజైన్ చేయాలి ప్రోడక్ట్స్, ఎట్లా ప్యాకేజింగ్ చేయాలి. వీళ్ళందరూ కలిసి పనిచేస్తే గవర్నమెంట్ ఒక చోటు దాకానే వస్తుంది, అక్కడి నుంచి మిగతా అంతా మనమే చేసుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ విల్ సైన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, కానీ గవర్నమెంట్ ఈ ప్రోడక్ట్ ఎత్తుకెళ్ళి అక్కడ అమ్మరు. ఇది మన పని అన్నమాట. నేను ఎప్పుడు కూడా అంటుంటాను సార్, యాక్చువల్లీ మన దగ్గర 365 days ప్రతిరోజు ఫ్రెష్ కూరగాయలు మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి మనకు తెలియట్లేదు. కానీ నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటుంటారు. నిజానికి మనకు అవసరం లేదు కాబట్టి మనం అసలు ఆ జోలికి వెళ్ళలేదు. కానీ అదే అమెరికాలో కానీ వేరే దేశాల్లో అయితే ఆ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి, పంటలు పండవు కాబట్టి, వాళ్ళకి ఫ్రోజన్ ఫుడ్సే తినాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు దాన్ని బ్రాండింగ్ చేశారు, అన్ని రకాలుగా చేస్తున్నారు. మన దగ్గర చేయట్లేదు సార్. అదే కెచప్ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఇట్లా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, సీజనల్ ప్రోడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ హార్టికల్చర్లో ఇప్పుడు ఆనియన్ చూడండి, ఉల్లిపాయలు ఒకసారి 5 రూపాయలకి అయిపోతే ఒకసారి 100 రూపాయలకి. ఏం చేయాలి? 5 రూపాయలు అయినప్పుడు మీరు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోండి. కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ క్రియేట్ చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ చాలా మటుకు వేరే వస్తువులు తయారు చేస్తారు. ఉల్లిపాయల వల్ల ప్రభుత్వాలు కూలిపోయిన సందర్భాలు. సో రేటు పడిపోయినప్పుడు మీరు కోల్డ్ స్టోరేజ్లో పెట్టండి, రేట్ ఎక్కువైనప్పుడు మళ్ళీ మార్కెట్లో దింపండి, డంపింగ్ చేయొచ్చు మీరు. అప్పుడు నాఫెడ్ లాంటి ఆర్గనైజేషన్ చేస్తున్నారు ఇదంతా. సో మన వైపు నుంచి కూడా తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్, ఈ 2 తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో మనకు చాలా లోకల్ ప్రొడ్యూస్ ఉన్నాయి. డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంది, ఇక్కడ నుంచి 4 గంటలు 5 గంటల సేపట్లో దుబాయ్కి వెళ్ళిపోతుంది ప్రోడక్ట్. కానీ పంపించే ముందు దానికున్న ఫినిషింగ్, దానికున్న క్వాలిటీ, నేను చెప్పినట్టు దానికున్న పెస్టిసైడ్ చెక్ కానివ్వండి, మిగతా టెస్టింగ్ అన్నీ చేసి పంపిస్తే ఒక పెద్ద మార్కెట్. 20 లక్షల కోట్లు అనేది చిన్న అమౌంట్ కాదు, పెద్ద అమౌంట్ అది. అండ్ దాంట్లో 20 లక్షలు అట్లీస్ట్ తెలంగాణ స్టేట్ షుడ్ ఎయిమ్ ఫర్ అట్లీస్ట్ 3 నుంచి 4 లక్షల కోట్లు మనం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ పెట్టుకుంటే చాలామంది యంగ్స్టర్స్
ఫార్మింగ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఈ ప్రజెంట్ జనరేషన్లో మేము ఆ పనికి వెళ్ళాము, మా అమ్మ నాన్న చూసి మేమే ఇది అయిపోయాం, వద్దు మాకు ఫార్మింగ్ అని చెప్పేటువంటి తిరిగి వస్తారు సాయి గారు. కరెక్ట్. ఎస్పెషలీ హార్టికల్చర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.